నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. పుణ్యశ్లోక అహిల్యబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు రాజమండ్రి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వై జంక్షన్ నుండి మంజీరా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు నిర్వహించారు. సుమారు 3000 మందితో మహిళలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో వచ్చిన కార్యకర్తల్ని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు మరియు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎక్స్-ఎమ్మెల్సీ మాధవ్ అహిల్యాబాయి హోల్కర్ జీవిత విశేషాలు మరియు ఆవిడ పునరుద్ధరించిన దేవాలయాలు, సాహసోపేత కార్యక్రమాల గురించి కార్యకర్తలకు వివరించారు. ఆవిడ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. Earlier speaker, therefore I am not taking your much time, but I am very happy to be here in Rajamundry. Rajamundry is called to be the cultural capital of Andhra Pradesh. It is rich heritage of Hardar. It is the parliamentary constituency of Didi D. Purandeswari ji, to whom I have worked as a state president BJP Chhattisgarh when she was in charge of our state. A renowned place, the Rajamundry, where I am here with you to celebrate the tri-century birth anniversary of Ahilyabai Holkar. Today, 31st of May, her 3rd century birth anniversary is the day. She was born on 31st of May 1725, and very little age, teenage, only in 8 years of age she was got married with a royal place, royal palace of Malhar Rao Holkar, his son Khande Rao Holkar. And she belongs to a small farmer family. Now she becomes the daughter-in-law of a royal family. She was member of a royal family. There she was participating in the government work, and she was got to Vigo after said demise of her husband in the year 7. Now it is the question, why Bharatiya Janata Party is celebrating her tri-century birth anniversary in all over the country in huge number of programs? Because she was symbol of woman empowerment. She was symbol of good governance. She was symbol of a woman. అసలు మన దేశం ఏంటి, మన దేశానికి ఉన్న చరిత్ర ఏంటి, మన దేశానికి ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఏంటి, తీరుతెన్నులు ఏంటి, ఎలాంటి వ్యక్తులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ప్రభావితం చేశారనేటువంటి ఆలోచన నిర్మాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అహల్యాబాయి అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రాజకీయాలు, పరిపాలన అంటే ఆ రాజకీయం అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఈ రాజకీయాల్లో రాజకీయం అంటే ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. పాలిటిక్స్ ఇస్ అడ్మినిస్ట్రేషన్.
పరిపాలనా వ్యవహారము తీరుతెన్నులు దానిలో ఏ విధంగా పరిపాలించాలి అంటే ఏ విధంగా జీవించాలి. ఇప్పుడు అందరూ జీవిస్తున్నారో నటిస్తున్నారో అర్థం కాని కాలంలో ఉన్నాం. రాజకీయ నాయకులు అంటే పరిపాలకుడు అంటే జీవించాలి, వాస్తవాన్ని మాట్లాడాలి. ఎక్కడా కూడా వారి జీవితంలో వారి చేసినటువంటి అనేక కార్యక్రమాలను వేళ మన ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక కార్యక్రమాలను వివరించారు. నేను కూడా కార్యక్రమాల జోలికి ఎక్కువగా పోవడానికి ప్రయత్నం చేయను. కానీ వాస్తవంగా మన దేశ పరిస్థితి ఏంటి, ఆవిడ ఏ విధంగా ఏ కార్యక్రమాన్ని ఏ విధంగా పరిరక్షించారు అనే విషయాన్ని మనం ఈవేళ ఆలోచింపజేయాలి. వారు చేనేత చీరని ధరించారు. అసలు చేనేత అంటే ఏంటి? మన భారతదేశంలో అగ్గిపెట్టిలో ఒక చీరని నేసేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉండేది. 6 గజాల చీరని 7 గజాల చీరని ఒక అగ్గిపెట్టిలో నేసేటువంటి కల్చర్ ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇంత అద్భుతమైనటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఆవిడ చేనేత చీర ధరించారా అంటే ఎందుకు ధరించారు చేనేత చీరని? ఎలాంటి కల్చర్ మన దేశంలో ఉంది, ఎలాంటి ఆలోచన విధానం మన దేశంలో ఉంది. ఒక చీర మీరందరూ కూడా ఇప్పుడు ధరిస్తున్నారు. ఆవిడ కట్టిన చీరను మనం అందరూ కూడా గమనిస్తున్నాం. ఈ చీరను ఎక్కడ కూడా కుట్టం, ఈ చీర ఏ టైలర్ కూడా కుట్టడు. ఆ చీరను మీరు ఎంతో అందంగా నేసేటువంటి పరిస్థితి ఉంది, ధరించేటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత అందమైనటువంటి అలంకరణ ఉన్నటువంటి దేశం లేదనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక పంచి, ఒక చీర, ఒక టవలు, వీటినన్నీ ఎందుకు ధరించమన్నా? ఆ నూలు బట్టేంటి? ఆ ధరించేటువంటి నూలు మూలంగా నీ శరీరానికి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటి, ఆ యొక్క టెంపరేచర్ ఏంటి, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం. ఆవిడ గురించి ఇవాళ స్లోగన్స్ ఇస్తున్నాం మనం. మన దేశం యొక్క ఆలోచన విధానాన్ని పుణుకు పుచ్చుకున్నటువంటి దేశ మాత ఆవిడందరూ మహిళ. అహల్యాబాయి మహిళ కాదు, భారత మాత అహల్యాబాయి, భారత మాత అహల్యాబాయి, భారత మాత. ఇస్ ఇట్ ఏ లేడీ? ఆవిడ ఒక మహిళ. 15 సంవత్సరాల వయసులో తన భర్త ఇచ్చేటువంటి అకౌంట్స్ ని ఇస్తే, ఆయన భార్య అకౌంట్స్, భర్త అకౌంట్స్ ఇస్తే ఈవిడ అకౌంట్స్ చెక్ చేసేటువంటి అకౌంటెంట్ నా భర్త ఇచ్చినటువంటి అకౌంట్ను కూడా తిరస్కరించేటువంటి ఒక అద్భుతమైన ధీరోత్తమరాలైనటువంటి అహల్యాబాయి. ఆయన భర్త అరాజకంలో అకౌంట్ ఇస్తారు. ఈవేళ ఆవిడ పరిపాలించింది. ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఈ దేశంలో అవినీతి జరుగుతుంది. ఈ దేశంలో అవినీతి జరగకుండా ఉండేటువంటి ఒక భూమాత, ఒక దేశమాత అహల్యాబాయి యొక్క కార్యక్రమాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తుంది. 300 సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ పరిపాలనలో తనదైన ముద్ర వేసి ఈనాడు ఏదైతే మన మహిళా సాధికార గురించి, రైతు సంక్షేమం గురించి, మౌలిక వసతుల సదుపాయం గురించి మాట్లాడుకుంటా ఉన్నామో అటువంటి అనేక వ్యవస్థల్ని ఆ రోజే అత్యద్భుతంగా నిర్వహించి ప్రజల మన్నలను అందించి తన రాజ్య పరిపాలనలో కరువు కాటకాలకు తావు లేకుండా పరిపాలన చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆమె ఒక ధీర వనితిగా యుద్ధం చేయడమే కాదు, రక్తపాతం లేకుండా యుద్ధం ఏ విధంగా జయించాలనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఆనాడు మహిళలకు అనేక సంక్షేమాలు,
ముఖ్యంగా సంపూర్ణ మద్య నిషేధం, అదేవిధంగా వితంతువులకు వివాహం, ఆనాడు ఉన్న వ్యవస్థలో వితంతువులు దత్తత తీసుకోలేని పరిస్థితుల్లో వారికి ఇష్టమైన వ్యక్తుల్ని, ఇష్టమైన బిడ్డల్ని దత్తత తీసుకునే విధంగా సంస్కరణ తీసుకురావడం, సేవా దృక్పథానికి దాన ధర్మాలకి మారుపేరుగా ఉండడం, మరొక పెద్ద ఆమె చేసిన కార్యక్రమాల్లో ఆనాడు మొఘలాయుల దాడుల్లో కానీ మహమ్మదీయుల దాడుల్లో కానీ దెబ్బతిన్న అనేక ఆలయాల్ని పునర్నిర్మించి హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించిన వ్యక్తి శ్రీ అహల్యాబాయి హోల్కర్. ముఖ్యంగా సోమనాథ్ ఆలయం కానీ, కాశీ, ద్వారకా, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ ఇటువంటి అనేక ఆలయాల్ని ఆ రోజు ఆమె నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సమకాలీన భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా ఆవిడ పరిపాలన నిలవడం, ఆవిడ వ్యక్తిత్వం నిలవడం మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వరకట్నానికి వ్యతిరేకంగా ఆవిడ చట్టం చేయడమే కాకుండా మహిళలకు విద్యా హక్కు ప్రవేశపెట్టిన మహానుభావురాలు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జీవిత చరిత్ర భావి భారత పౌరులకు స్ఫూర్తిగా నిలవాలి. తద్వారా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ సంస్కృతికి అహల్యాబాయి హోల్కర్ చేసిన సేవలకి గుర్తింపుగా స్త్రీ శక్తి పురస్కారాన్ని ఆవిడ పేరు మీద నిలబెట్టడమే కాకుండా ఇండోర్ ఎయిర్పోర్ట్కి దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా పేరు పెట్టి గౌరవించడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వానికి మనం ఇవాళ ఇక్కడ 300వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఆవిడికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆవిడ స్ఫూర్తితో మనం అత్యుత్తమంగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించే దిశగా, ప్రతి మానవుడు జీవించే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ ఆశయాల్ని ప్రతి ఒక్కరూ ఆచరణాత్మకంగా చేసి చూపించాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.